సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనము జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం. ఇందులో 3 ఆత్మల వివరము సంపూర్ణంగా తెలియచేశారు స్వామివారు. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియే ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వా మోక్షసే శుభాత్. ఈ శ్లోకము ధర్మములను గురించి తెలియచేశారు. భావము: ఇది అతి రహస్యమైన జ్ఞానము, దీనిని విజ్ఞాన సహితముగా విశదపరుతును. దీనిని తెలియట వలన అశుభముల నుండి ముక్తుడువు కాగలవు. వివరము: బ్రహ్మ విద్య జ్ఞానము అనున్నది అతి రహస్యమైనది. ఇది ఎవరికీ తెలియని దాని వలన అతి రహస్యంగా ఉండిపోయింది. అటువంటి జ్ఞానమును అనుభవపూర్వకముగా మరియు విజ్ఞాన సహితముగా అర్థమవునట్లు విశదముగా తెలియచెప్పెదనని భగవంతుడు అన్నాడు స్వయముగా. అటువంటి అతి రహస్యమైన జ్ఞానమును నేను విజ్ఞాన సహితముగా, విజ్ఞానం అనేది అనుభవపూర్వకముగా నేను విశదముగా తెలియపరుతును అని చెప్పారు ఇక్కడ. అట్లు తెలియట వలన కర్మముల నుండి విడువబడి మోక్షము పొందునని కూడా తెలియచెప్పారు ఇక్కడ భగవంతుడు. జ్ఞానము వలన సర్వకర్మలు కాలిపోయి మోక్షము పొందును అని స్వయంగా భగవంతుడే ఈ శ్లోకమును వివరించి తెలియచేశారు. అందరికీ నమస్కారం.